ఈ ప్రశ్న రావణ్ అనేవాడు 2-3 వారాల క్రితం వరకు అతను ఎవడో కూడా ఎవరికి తెలియదు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కంటిన్యూస్గా వీడియోలు చేసి చెప్తా ఉంటే అందరికీ ఆసక్తి కలిగి ఆయన వీడియోలు ఫాలో అవుతే ప్రశ్న రావణ్ అని ఒకడు ఉన్నాడని, అతను 4 సార్లు ఈ మధ్యన అరెస్ట్ చేశారని, అతనికి 5 కేసులు బెయిల్ వచ్చిందని ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇంకా బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఈ ప్రశ్న రావణ్ అనేవాడు ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ యూట్యూబరు, ఏవో ప్రశ్నిస్తూ కాంట్రవర్సీలు మాట్లాడుతూ సంచలనాలు చేస్తున్నాడు. అయితే ఇలాంటి వ్యక్తి ఒకరోజు చక్కగా ఒక వెనకబడిన వర్గాల వాళ్ళు క్రిస్టియన్ సభ జరుగుతూ ఉంటే ఆ క్రిస్టియన్ సభకి వెళ్ళి ఆ సభలో ఒక హిందూ ఆధ్యాత్మికవేత్త అయిన రాధా మనోహర్ దాస్ గారిని దూషించి, పవన్ కళ్యాణ్ గారిని దూషించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నోట్లో ఏం పెట్టుకున్నారా అన్న టైప్లో భయంకరమైన మాటలు మాట్లాడి దూషించి తన గొయ్యి తాను తూకొని జైల్లో కూర్చున్నాడు. మంచి పని అయింది. అయితే నువ్వు ఎక్కడైతే ఒక వేరే రిలీజియన్ సభలకు వెళ్ళి ఇంకో రిలీజియన్ మత పెద్దను దూషిస్తే అది మతాల మధ్యన చిచ్చు పెట్టినట్టు కింద వస్తుంది, గొడవలు పెట్టినట్టే వస్తుంది, అది దేశద్రోహం కిందనే వస్తుంది. అది అందులో సందేహమే లేదు, అది అంత బాధ్యతగా తీసుకోవాలి. రెండోది, ఈ ప్రశ్న రావణ్ అనేవాడు రాధా మనోహర్ దాస్ గారిని దూషిస్తా ఈ దేశంలో క్రిస్టియన్స్ని అంటే కేసులు లేవు, ముస్లిమ్స్ నుండి కేసులు లేవు, కానీ హిందువులు అంటే మటుకు కేసులు పెడుతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు ప్రశ్న రావణ్ గారు. ఇప్పుడు ఈ దేశంలో హిందువులని అనేవాడు ఎవడో క్రిస్టియనా ముస్లిమా? వాడు ఆ మతం ఎక్కడి నుంచి వచ్చింది? అడిగి ఈ దేశంలో పుట్టిందా, వేరే దేశం నుంచి వచ్చిందా? దాన్ని ఎందుకు నువ్వు పాటిస్తున్నావు? నిన్ను తరాల కొద్దీ కొన్ని వందల సంవత్సరాల క్రితం మట్టుకే ఈ దేశాన్ని ఇన్వేడ్ చేద్దామని, ఇక్కడ సంపద కొల్లగొడదామని, ఇక్కడ సంస్కృతి నాశనం చేద్దామని వచ్చిన బయట శక్తులు తీసుకొచ్చిన మతాలు క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ. అప్పటి వరకు భారతదేశంలో మీకు ఎలాంటి మత ఘర్షణలు లేవు, ఎలాంటి వేరే మతాలు లేవు. ఇక్కడ ఉన్నది ఒకటే ఒక ధర్మం, సనాతన ధర్మం. సనాతన ధర్మంలో అన్ని పంటలు పండే ఈ పుణ్యభూమిలో, అన్ని నదులు ఉన్న ఈ పుణ్యభూమిలోని చక్కగా అందరూ బతుకుతా విద్య మీద, జ్ఞానం మీద వాళ్ళు ఫోకస్ చేసుకుంటూ ఉంటే, అలాంటి టైంలో వచ్చి రత్నగర్భ అయిన ఈ దేశాన్ని కొలగడానికి వచ్చిన క్రిస్టియన్స్ అండ్ ముస్లిం మతాలు మనకు అంటగట్టిన ఆ యొక్క ఇన్వేడర్స్ మతాలు ఫాలో అవుతా మీరు ఇక్కడున్న హిందువులను తిడితే కేసు ఎందుకు పెట్టకూడదు? తర్వాత రాధా మనోహర్ దాస్ గారు క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని తిట్టారని మీరు అంటున్నారు. రాధా మనోహర్ దాస్ గారు ఇప్పుడు తిట్టలేదు క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని. ఆయన ప్రతివాడికి తనకు ఒరిజినల్ రూట్ గుర్తు చేస్తానట. నీ రూట్ ఇదిరా నాయన, నువ్వు భారతీయుడివి, నీ ధర్మం ఇది, ఇక్కడున్న జ్ఞాన సంపదకి నువ్వు వారసుడివి, ఇక్కడున్న ప్రతిదానికి, వేదాలకి, భగవద్గీతకి, రామాయణాలకి, అవి అందించే అద్భుతమైన జ్ఞానానికి, ఆ జ్ఞానం ద్వారా వచ్చే అద్భుతమైన ఫలితాలకి నువ్వు వారసుడివి. ఆయన అందరికి బాధ్యత గుర్తు చేస్తున్నాడు. అలాంటి వాడిని నువ్వు అన్ని బూతులు మాట్లాడటం చాలా చాలా పొరపాటు. అట్లా కాకుండా నువ్వు అదే దళిత సభలో, అదే క్రిస్టియన్ సభలో కూర్చొని నిజంగానే వాళ్ళ మంచి కోరినవాడు అయితే వాళ్ళకి ఈ విషయాలు గుర్తు చేయాలి. అరే బాబాయ్, మన క్రిస్టియన్సే కానీ నిజానికి మన రూట్స్ ఇవి, మన దేశంలో ఇలాంటి గొప్ప సంస్కృతి ఉంది, ఈ సంస్కృతికి మనం వారసులం, మనం ఇది ఫాలో అవ్వాలి, అది కాదురా నాయన అని చెప్పాలి. దానివల్ల ఏమవుతుంది? ఏ భగవద్గీత కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ మీరు ఇవి ఫాలో అవుతే మీకు వచ్చే ఎనర్జీ, ఆ భగవంతుడి కరుణతో పాటు మీరు స్వయంగా క్యాపబిలిటీ డెవలప్ చేసుకుంటారు. మీ యొక్క జీవితంలో సమస్యలతో ఎలా పోరాడాలి, ఎట్లా విజయం సాధించాలని. అది కాకుండా మీరు ఎక్కడో జెరూసలేంలో ఎక్కడో రాసిన పద్ధతులు అవన్నీ ఫాలో అవుతాయి. అవి ఇన్వేటర్స్ తోటి తీసుకొచ్చిన ఆ మతాల్లో మీకు ఎటువంటి సుఖం దొరకదు. ఎందుకంటే